ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఒక ప్రశ్న అడిగారు, అసలు మహత్ అంటే ఏమిటి? ఆత్మ ప్రకాశించినటువంటి వారికి మాత్రమే అది తెలుస్తుంది. అది సూచించేది కాదు, బోధించేది కాదు, అందించేది కాదు. ముఖ్యంగా శుద్ధ చైతన్యం ఏదైతే తురీయంలో ఉంటుందో అది ప్రసరించే కాంతే ఈ మహత్. ఒక రకంగా మనం తీసుకుంటే అది కేవలం పరబ్రహ్మమైతే ఈ మహత్ అనేది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఒక అభాస కాంతి, అంటే స్వయం ప్రకాశము లేని ఒక కాంతి అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ దాన్నే వారు ఒక విత్తనం నీటిలో పడ్డప్పుడు మొలక విత్తబోయే ముందు ఉబ్బుతుంది కదా, ఇక్కడ శుద్ధ చైతన్యం కాంతిని ప్రసరింపచేసి, అంటే చైతన్యం ఆధారంగా ఉన్నానన్న ఎరుక ఆధారంగా ఉంటూ అక్కడి నుంచి ఈ అహంకారము అభాస కాంతిలోనే అది ప్రకాశిస్తుంది. ఆత్మస్థితిలో అది ఉండదు. మహత్తులో అది కేవలం బ్రహ్మమే, ఉన్నానన్న ఎరుకతో కూడుకుని ఉంటుంది అది. కనుక అభాస కాంతిలో మాత్రమే ఈ అహంకారము తాను తెచ్చుకున్నటువంటి వాసనలని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒక దేహం ఆవహించిన తరువాత, లేకపోతే అది చెయ్యలేదు. దేహము లేక జగత్తును చూచిన వాళ్ళు ఉన్నారా అంటూ ప్రశ్నించారుగా మహర్షులు వారు. ఇక్కడ ఎరుకగా ఉన్నటువంటి కేవల చిత్త, అది ప్రసరిస్తున్నటువంటి అభాస చైతన్యములో ఈ జీవాత్మ భావన, అంటే నేనంటే దేహము అనే ఒక భావన తల ఎత్తుతుంది. ఆ అహంకారం నుంచి మనస్సు బయటికి వస్తుంది. మనస్సు కూడా జడమైనదే సుమా. స్థూల సూక్ష్మ కారణ దేహములు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. స్థూల దేహమేమో మనోబుద్ధి చిత్త అహంకారాదులుగా అది బాడీ మైండ్ కాంప్లెక్స్తో ఒక యూనిట్గా ఉంటుంది. ఇప్పుడు మనస్సు అంటే దేహాత్మ బుద్ధి కలిగి ప్రపంచాన్ని చూస్తుంది. మరి ఇక్కడ స్థూల దేహానికి స్థూల జగత్తు చూస్తుంది. ఈ అహంకారము అంటే మనస్సు, అంటే ఇంద్రియముల ద్వారా ఈ మనస్సు స్థూల దేహంతో తాదాప్యము చెందినప్పుడు అభాస కాంతిలో, పూర్ణకాంతి కాదు ఇది, ఆర్టిఫిషియల్ లైట్ అనండి పోని, అది జగత్తును చూస్తుంది. అంటే అర్థం అహంకారము ఈజ్ ఈక్వల్ టు సృష్టి అని చెప్పుకోవచ్చు మనం. ప్రపంచం అంటే అహంకారమే. ఇక్కడ మనం గ్రహించవలసింది ఒక సూపర్ కాన్షియస్నెస్, విశ్వ చైతన్యము, కాస్మిక్ కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉన్నది. అవును,
జీవుడు జగత్తులు పుట్టుటకు పూర్వస్థితి అది సుమా. అంటే సృష్టితో సంబంధము లేకుండా ఆ ఉच्चతర శక్తి, దాన్నే మనం సూపర్ కాన్షియస్నెస్ అంటాం. ఈ గ్రహాదుల్ని, ఈ గెలాక్సీలని, ఎన్నో నక్షత్రాలని, ఈ సృష్టిని నడిపించేది అదే కదా. మరి విశ్వ చైతన్యమే కదా. అవన్నీ చెప్పుకోవటానికి దాని అంతర్భాగాలే సుమా. అదే గనక లేకపోతే సృష్టి ఎక్కడ? కానీ అందులో సృష్టి లేదు. అది సర్వానికి ఆధారమే తప్ప భిన్నము. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఒకే స్థానం నుండి ప్రసారితమైనటువంటి కాంతి ఏదైతే మనం చూసే సినిమా తెరపై చిత్రాలు కనిపించే రీతిలో అవి వాటిని మనం దర్శిస్తున్నామో, ఇక్కడ కూడా ఇది కూడా ఆత్మ అనే తెర మీద దేహాది విషయాలన్నీ అభాస చైతన్యం వల్ల. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మలో సృష్టి ఉండదు. అభాసం అంటే ఏమిటి? భ్రాంతితో కూడిన స్వయం ప్రకాశము లేని కాంతిలో మాత్రమే. అంటే చీకటి పూర్తిగా ఉన్నా కుదరదు, వెలుగు పూర్తిగా ఉన్నా కుదరదు కదా. సూర్యకాంతిలో మనం సినిమా చూడగలమా? చూడలేముగా. చీకట్లోనే దృశ్యాలు పడతాయి. ఇక్కడ కూడా అజ్ఞాన స్థితిలోనే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహమని ఆ అభాస కాంతిలో ఈ అహంకారము బహిర్గతమైనప్పుడు మాత్రమే ముందు దేహాత్మబుద్ధి జనిస్తుంది. ఆ తరువాత ప్రాపంచిక వస్తు విషయ జ్ఞానము, వాసనలు ఏర్పడతాయి. ఈ అభాస చైతన్యం వల్ల నీవు సర్వాన్ని పరోక్ష జ్ఞానముతో నీలో దర్శిస్తావు, అన్యంగా ఉన్నట్టు. నీకు దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, దైవమన్యము, సృష్టి కూడా అన్యంగా ఉంది కదా. ఇవన్నీ ఎక్కడున్నాయి అనుకుంటున్నావు? నీలో ఉన్నదే బయట చూస్తావు. అందుచేత అది కూడా, నీవు చూచేది కూడా విశ్వ చైతన్యమే సుమా. చైతన్యము లేక సృష్టి ఉండదు. సృష్టి లేకపోయినా చైతన్యానికి వచ్చే ఇబ్బంది ఏదీ లేదు. ముఖ్యంగా బీజ రూపంలో ఈ మనస్సులో దాగి ఉన్నటువంటి వాసన సంస్కారములు ఆలోచన రూపేణ బహిర్గతమై అదుగో మనస్సు మీద చైతన్య కాంతి ప్రసరించగానే అవన్నీ దేహాలుగా, లోకాలుగా నీకు వ్యక్తమవుతుంది. పోనీ ఆ మహత్తులో ఏమైనా ఉందా? ఆత్మలో ఉందా? ఆ కేవల బ్రహ్మములో ఉందా అంటే ఏమీ లేదు. నేను ఉన్నానన్న ఎరుకలో ఒక్క కాన్షియస్నెస్ మాత్రమే ఉంటుంది. తన ఉనికిని తానుగా జ్ఞాన వృత్తి చేత అది గుర్తిస్తుంది. అంతవరకే. అన్యత్వాన్ని గుర్తించదు, సృష్టిని గుర్తించదు, అహంకారాన్ని అసలు గుర్తించదు. కాబట్టి ఇక్కడ జరిగేది ఏమిటో తెలుసా అండి? అహంకారము తనకు ఒక పరిధి కల్పించుకుని నిలిచి ఉంటుంది.
అది దేహాలకి పరిధి కల్పిస్తుంది, పరిమితమైన జీవుడుగా ఉంటుంది. అందుకని ఆ జీవుడికి ప్రపంచం వేరుగా కనపడుతుంది, ఇతరులు వేరుగా కనపడతారు. అంతేకాదు, దేహము కూడా అన్యముగా కనపడుతుంది. ఆత్మ అంటే ఏమిటో దానికి తెలియదు. ఇది అభాస కాంతి, అంటే మసక చీకటి అనుకోవచ్చు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే, ఒక గదిలో కాంతి ఉంటే పక్క గదిలో ఒక రిఫ్లెక్టెడ్ లైట్ ఉంటుంది. అటు చీకటి కాదు, వెలుతురు కాదు. అటువంటి అభాస కాంతిలోనే ఈ దేహాత్మ బుద్ధి తల ఎత్తుతుంది. ముఖ్యంగా వెలుగు బాగా ఉంటే తాడుగానే ఉంటుందిగా, పాంభయం కలగదుగా. మసక చీకటిలో మాత్రమే పూర్వస్మృతి వల్ల తాడు మీద కాలు పడ్డప్పుడు పాంభయం కలిగింది. ఇక్కడ కూడా చిచ్చడ గ్రంథి అనే ఒక అభాస కాంతిలో మాత్రమే దేహాత్మ బుద్ధి జనిస్తుంది. తీరా దాన్ని చూడబోతే దానికి ఉనికి లేదు, తన స్వరూపం అది తెలుసుకోలేదు. ఆ కాంతి మూలము చూడబోతే దానికి ఆ శక్తి లేదు. ఆధారము ఆత్మే. ఒక్క ఆత్మ ప్రకాశంతోనే సర్వము విదితమవుతుంది. ఈ సృష్టి ఎందుకు కనపడుతుందన్నప్పుడు సత్యము నీ స్వరూపమని తెలుసుకోవటానికి ఈ మాయ ఉపయోగపడుతుంది. ఇది ఉన్నా లేకున్నా స్ఫురణమయ స్థితి ఒకటి ఉన్నదని నీవు గ్రహించటానికి మరి ఆభాస కాంతిలో అజ్ఞానంతో శిశువుగా జన్మించక తప్పదన్నారు రమణ మహర్షులు గారు. మంచిది, మౌనమే నీ సహజత్వం.